మంచిగా బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ కొంచెం డల్ అయింది. ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు అవి పబ్లిక్ కి అంతా పర్వాలేదేమో అన్నట్టుగా ఉంది. ఇంకా చేయాలి, ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి పబ్లిక్ కి. మరి అన్ని ఒకేసారి అంటే చేయాలంటే ఎవరు ఏ గవర్నమెంట్ అయినా చేయదు, ఎందుకంటే ఫస్ట్ టైం అయినా సీఎం అయినారు. ఇంకా చేసుకోవాలి. ఇప్పుడు అప్పులు కొంచెం అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. మరి ఎంతవరకు మొత్తం సక్సెస్ చేస్తారో, అన్ని అమలు చేస్తారో చూడాలి. ఇంకా కొంత టైం ఉంది కదా. ఇంకా మంచిగా చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఈయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మళ్ళీ పబ్లిక్ తెలుసు కదా, పబ్లిక్ గురించి ఇంకా మళ్ళీ వేరే ఎవరిని కూర్చోబెడతారో తెలియదు. మళ్ళీ వచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలైనాయి అంటారా? నాకైతే వాటి గురించి కంప్లీట్ గా తెలియదు. అయినా కూడా చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. నాకైతే చేస్తున్నారు అంటే ఎవరిని బయట పబ్లిక్ అడిగితే రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ పబ్లిక్ ఎట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ బాగా చేస్తున్నారు అని చెప్తారు. ఇంచుమించు ఎండింగ్ వచ్చారు అనుకోండి, ఎలక్షన్ దగ్గరలోకి వచ్చినప్పుడు బాగాలేదు, బాగా చేయట్లేదు అని చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, మళ్ళీ దాన్ని ఇప్పుడు 4th సిటీ అని చెప్పేసి, ఇప్పుడు ఇబ్రహీంపట్నం సైడ్ కావచ్చు అటువైపు 4th సిటీ అని చెప్పేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ ని మళ్ళీ ఇప్పుడు కొంచెం పుంజుకుంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్న స్టేట్ క్యాపిటల్ సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగా డెవలప్ అవుతుంది. అన్ని విధాలుగా స్టేట్ ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. కానీ వాస్తవానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో భూములు కొనాలంటే భయపడుతున్నట్టుగా ప్రజానికం ఆలోచిస్తున్నారని నేనంట. అగ్రి చేస్తారా దీనికి? అగ్రి చేయాల్సిందే, మంచిదే. ఇప్పుడు ఏమన్నా అక్రమంగా కట్టిన కట్టడాలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు కొన్ని కూల్చేస్తే కొంతమందికి లాసే, కాదనట్లేదు. కానీ ఫ్యూచర్ లో ఎవరు కూడా మళ్ళీ అక్రమంగా ఎవరిని కట్టుకోవాలి ఇల్లు అని అనుకునేవాడు భయపడతారు కదా. వాళ్ళు అన్ని రూల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా ఆ ల్యాండ్ కి అని చెప్పేసి అప్పుడు చూసుకొని చెక్ చేసుకుని ఆ తర్వాతే కదా కొనుక్కుంటారు. ఫ్యూచర్ లో ఎవరిని కొనుక్కోవాలంటే కరెక్ట్ గా ఎవడన్నా అమ్మేవాడికి కూడా చెరువు భూములు అమ్మకుండా ఉంటారు, భయపడతారు వాళ్ళు కూడా. ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు ఏమైందంటే, ఏ భూమిని పడితే ఆ భూమిని ఎవరు పడితే వాడికి రిజిస్ట్రేషన్ చేసేయడం, అమ్మేయటం అట్లా జరిగింది. కానీ వాస్తవానికి హైదరాబాద్ వల్ల నెగిటివిటీ ఎక్కువైంది రేవంత్ రెడ్డి గారికి. చాలా మందికి కడుపు విధించినట్టు చెప్తా ఉన్నారు. అండ్ ముందుకు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది? ఇప్పుడు హైదరాబాద్ లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే వాళ్ళు వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేయరు. కానీ హైదరాబాద్ లో అది కొంతమంది వేరే వాళ్ళు ఓకే అది మంచి పని అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేస్తారు కదా ఓట్లు. సో ఇటు నుంచి అయితే బెనిఫిట్ అనుకోవాలి, అటు నుంచి లాస్ అనుకోవాలి. కానీ ఇదే హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా రాలేదన్న కోపంతోనూ హైదరాబాద్ పేద ప్రజల మీద రేవంత్ కసిపట్టినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళే, దానికి మనం ఏం చెప్పలేము. ఎవరెవరు ఆలోచన, ఒక్కొక్కరు ఆలోచన ఒకలా ఉంటది కదా. నాకు తెలిసే ఇప్పుడు కక్ష తీర్చుకుంటే మటుకి ఒకవేళ ఎవరైనా గెలిచిన వాళ్ళకి, ఇప్పుడు గెలిచారు ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక అతను ఎంపీ అయ్యాడు, ఒక అతను ఇప్పుడు ఇతను సీఎం అయ్యాడు. సో ఎవరైనా కక్ష తీర్చుకుంటే ప్రజల మీద వాళ్ళకే లాస్ అవుతుంది. కానీ ఇది కక్ష తీర్చుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఏమో వాళ్ళకు ఉన్న రూల్స్ ని బట్టి వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో వాళ్ళకే తెలియాలి. కానీ ఎవరైనా ఒకవేళ అలా ఇప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎక్కువ రాలేదని అంటే, ఇప్పటికైనా వాళ్ళకి ఒక అవకాశం అనుకోవాలా. వాళ్ళు ఇంకా మంచి చేస్తారు అనుకోండి ఇంకా ప్రజలకి, ఇంకా తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. కాంగ్రెస్ కి హైదరాబాద్ ఎక్కువ రావడం కదా, అసలు రాలేదని నేను అంటున్నాను. అటువంటి పరిస్థితి ఉంది. అదే వీళ్ళు మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఏమైనా మంచి చేస్తారనుకోండి, ఎన్నో కన్ని వస్తాయి కదా ఫ్యూచర్ లో. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నాను. మంచి అవుతుంది కంపల్సరీ. అదే వాళ్ళు ప్రజలకి మంచి చేయడానికి ట్రై చేయాలి. ప్రజలు వాస్తవానికి ఏ మీటింగ్ పెట్టినా కూడా దేశం అప్పుల్లో ఉంది, నన్ను పోసినా మీరు తీర్చలేరు చేయలేరు అన్నట్టుగా ప్రతిదీ నిరాశగా చెప్తా ఉన్నారు ఆయన. అతో అయ్యేది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? అట్లే చెప్పాలి. లేకపోతే ఇప్పుడు అందరూ ప్రతి సంఘాల వాళ్ళు వచ్చేసి మాకు శాలరీస్ పెంచండి అని చెప్పేసి ఇంకా అంటారు. మాట్లాడుతున్నా నిజంగా అంత అప్పుల్లో ఉందంట తెలంగాణ.
ఉండుండొచ్చు, అప్పుల్లో కూడా ఉండుండొచ్చు. రెండోది జీతాలు పెంచలేక కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకరికి జీతాలు పెంచితే ఇంక వేరు వేరు వాళ్ళు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ వచ్చి మాకు పెంచండి జీతాలు అని చెప్తారు. సో అందరికి జీతాలు పెంచితే పబ్లిక్ కి ఏమన్నా చేయాలి, రైతులకి కానీ ఏమన్నా చేయాలి అని అనుకుంటే చేయలేరు. ఇప్పుడు వీళ్ళకి రైతులకు ఏం చేయలేదు, 4 ఎకరాల వరకు రైతు బంధు వల్లే రుణమాఫీ చక్కగా కాలేదు. అదే అది చేద్దామని చెప్పేసి ఏమన్నా ఆలోచన ఉంది. మనకంత అయితే పాలిటిక్స్ అయితే తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేద్దామన్నా, ఇప్పుడు ₹1 పెడదామని అనుకుంటే ₹6 కూడా పెట్టడానికి ఉండదు అనమాట. అది కూడా తీసుకొచ్చి వీళ్ళకే శాలరీస్ పెంచినప్పుడు వీళ్ళకి ఇవ్వడమే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే రైతులకి ఏమన్నా చేస్తేనే, రైతుల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులకి ఏమన్నా చేస్తేనే నెక్స్ట్ టైం కూడా వీళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. మినిమం ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పారు మీరే. కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలైనా వాళ్ళు నెరవేర్చుకుంటే సరిపోతుంది.